చప్పట్లు కొడదామండి. పిరమిడ్ ధ్యాన మందిరానికి దయచేసి లోపల అందరూ కూర్చోండి. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం, ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. కళ్ళు మూసుకుని కూర్చోండి, కళ్ళజోడు తీసేయండి. పత్రి మహారాజ్ యొక్క సంకల్పంలో ఇదొక మచ్చు తునక. ఈ అగస్తేశ్వర పిరమిడ్ డాక్టర్ రమణ సార్ వాళ్ళ మేడం ఇద్దరు చాలా ఇష్టపడి ఈ లోకం కోసం, లోక కళ్యాణం కోసం భాగస్థులై ఈరోజు ఈ పిరమిడ్ మనకు అందించారు. ఒక 5 నిమిషాలు మనం కుర్చీలు లాగొద్దు, అందరూ కూర్చొని చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకొని చక్కని వేణునాదంలో ధ్యానం చేద్దాం. 2 నిమిషాలు టక్మని కళ్ళు మూసేసుకోవాలి అందరూ. ఈరోజు ఈ పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ చేసింది పత్రిజీ గారికి ప్రతిరూపంగా సదానంద యోగీశ్వరులు, ఎనర్జీతో వేదానంద బాబాజీ, అలాగే కేశవరాజు గారు, ప్రేమనాథ్ గారు, బాలాజీ గారు, గాంధీ గారు, గోవిందమాంబ పిరమిడ్ ధ్యాన శిక్షి క్షేత్రం ధర్మకర్త, వీళ్ళందరి యొక్క సాంగత్యంలో డాక్టర్ రమణ గారి నేతృత్వంలో గొప్ప పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ కళ్ళు మూసుకుందాం.
శ్వాస మీద ధ్యాస నిలబడిన వాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి. అందరి దేవుళ్ళు కొలువై ఉండేటటువంటి ఒకే ఒక ఆలయం, విశ్వాలయం. అదే ఈ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ఆలయం. చివరి ఒక్క నిమిషం. ఎంత ఎనర్జీ ఉందో చెప్పనవవి కానీ సుమారుగా 5-6 కిలోమీటర్లు దీని యొక్క ఆరా విస్తరింపబడి ఉంటుంది. లాస్ట్ 30 seconds. PM. 20 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం. మాస్టర్స్ 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి మనందరం గట్టిగా ఎక్కడ చిత్తశుద్ధి అంటే బాహ్య శుద్ధి కాదు, మనం మాట్లాడుకుంటున్నది లోపల విషయం. మన లోపల ఉన్న మనం గుర్తించిన విషయాలు ఎక్కడ చిత్తశుద్ధితో మనం ఉంటామో అక్కడే భగవంతుడు. ఈ పిరమిడ్ ఈ సత్యాన్ని నిరూపించబోతోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎలాగైతే రూపాలుగా ఉన్న శక్తులన్నీ ఏకమై ఒక ధారగా ఇక్కడ అందే అవకాశం ఉంది. ఆ ధ్యాన ధారను, ఆత్మశక్తి ధారను అందుకునే ప్రయత్నం చేయండి, ప్రచారం చేయండి. మీరు ధారణ చేసి దానిగా మీరు మారండి. హరి ఓం గురుదేవ్. 1991లో కర్నూలులో మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ మొదలైతే మరి అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పటికీ ఏపీ అండ్ తెలంగాణలో ఇలాంటి చిన్నవి పెద్దవి కలిసి ఒక 25,000 పిరమిడ్స్ ఉన్నాయి. మరి ఒక్కరో ఇద్దరో 10 మందో ప్రతి నిత్యం ఆ పిరమిడ్లలో కేర్ సెంటర్లో ధ్యానం చేస్తూ వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అంతతో ఆగకుండా మరి రమణ గారు, రేవతమణి ఇలాంటి వాళ్ళు మరి ఎక్కడో జాబ్ చేస్తూ వాళ్ళ సొంత ఊరిలో ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మించి ఈ గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈరోజు వారికి సందర్భంగా గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగారాలు ఉన్నాయని ముఖ్యం కాదు. మన డబ్బులతో లోక కళ్యాణ కార్యక్రమం ఏమైనా చేశామా లేదా అనేది క్వశ్చన్ వేసుకోండి. మన డబ్బులు అద్భుతంగా సద్వినియోగం అయ్యాయి అంటే ఇలా చిన్నదో పెద్దదో పిరమిడ్లు నిర్మించి ఈ యొక్క మానవాళి అద్భుతంగా భౌతికపరమైన ప్రగతితో పాటు ఆత్మపరమైన ప్రగతి సాధించడానికి ఈ యొక్క శక్తి క్షేత్రాలను నిర్మించడమే మన డబ్బులు అద్భుతంగా సద్వినియోగం అయ్యాయి అంటే. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిరమిడ్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను ధన్యం చేసుకోవాలని మరొక్కసారి ఆ యొక్క దంపతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనకు పిరమిడ్ ఎక్కడ కడతామో పత్రి సార్ ఒకే మాట చెప్తాను, మీరు పిరమిడ్ కట్టండి, అక్కడ ఏం జరగాలంటే అన్నదానం జరగాలి. మనకు ఇక్కడ వంటశాల, డైనింగ్ హాల్ కూడా కట్టారు. ఎందుకంటే ఎవరైనా వస్తే మనకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనం పెట్టాలి. సో ఆ సంకల్పం, పత్రి సార్ యొక్క సంకల్పం నెరవేరాలి. సో అందుకోసం మనము వంటశాల, డైనింగ్ ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా అక్కడికి వచ్చి మనం తర్వాత మన ముఖ్య అతిథులు వారి సందేశాన్ని తీసుకుందాం. స్టేజ్ దగ్గరికి కదా వంటశాల, ప్రేమనాథ్ సార్ ముందు అది ప్రేమనాథ్ సార్ కోసం సార్ రమ్మని చెప్పండి. ప్రేమనాథ్ సార్ మీరు రండి మా సార్. రమ్మనాథ్ సార్ రండి మీరు. కొంచెం సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదేంటి సార్ డైనింగా? డైనింగ్ హాల్ ఇప్పుడు ప్రారంభించుకున్నాం వేదానంద్ బాబాజీ గారి ద్వారా. మరి అద్భుతంగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మరి రమణ గారు, అత్త మేడం అద్భుతంగా ఇంత ఇదిగా చేశారు. ఇక్కడ అన్ని సౌకర్యాలతో గెస్ట్ హౌస్ ఉంది, అన్నదాన మండపం ఉంది, పిరమిడ్ ఉంది. ఇంకేం కావాలి? పిరమిడ్ ధ్యానాశ్రమం, అగస్త్యేశ్వర పిరమిడ్ ధ్యానాశ్రమం. వచ్చారా? అట్టేలా బయటికి అలా బయటికి ఫోటోగ్రాఫర్ రెడీయా? 1 second. వస్తుంది. మీరు ఎక్కడి నుంచి సార్ గట్టిగా ట్వంటీ 24/7 అన్నదానం సార్. 24/7 అన్నదానం. దానికోసం ఇంత యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ పిరమిడ్ అనుకున్నారు. ఆ పిరమిడ్ కాస్త వచ్చిన మాస్టర్స్కి అకామిడేషన్ ఉండాలి అనేసి కంప్లీట్గా 3 హాల్స్, 3 అటాచ్డ్ బాత్రూమ్స్తో ఇది చేసి అన్నమాట. తర్వాత వాళ్ళకి అన్నదానం జరగాలి అని చెప్పేసి కిచెన్ లేదు, డైనింగ్ హాల్ కూడా పెద్దది ఉండాలని చెప్పి డైనింగ్ హాల్ కట్టి ఫస్ట్ పిరమిడ్ జస్ట్ 10 లక్షల ఎస్టిమేషన్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతా కలిపి 40 lakhs దాటుతుంది. కోటి రూపాయలు గట్టిగా తప్పులు పైకి మళ్ళీ పెట్టండి. మీ ఆవిడ వైజాగ్ మీ అత్తలో ఇది లైవ్ ఆడియో లైవ్ అవుతుంది. ఒకసారి
ఒక్క నిమిషం ఫోటోగ్రాఫర్ పిలవండి. సరే ఫోటోగ్రాఫర్ రాలేదు. అందులో తాడు తెస్తారు సార్, అందులో ఫోటోగ్రాఫర్ రాలేదు. లోపల రండి, లోపల కెమెరామెన్ అట్టుగా అది అటు నుంచి లేదు ఇలాగే ఇలాగే రెడీ అమ్మ. గట్టిగా చెప్పట్లు. రెడీ సార్. తాకండి, అందులో రండి, టచ్ చేయండి మేడం. బాబు ఓకే, గట్టిగా చప్పట్లు. గెస్ట్ ఓకే. ఆధార్ గెస్ట్ రూమ్, ఇదో గెస్ట్ రూమ్. పైన కూడా ఉంది సార్. ఎంత మంది వచ్చినా ఎంతమంది వచ్చినా భయం లేదు. ఎప్పుడు అతిథి దేవో భవ. ధ్యానం చేసుకోవడానికి ఇదో గెస్ట్ రూమ్. స్వరూపాలు ఎప్పుడు అతిథి దేవో భవ సార్. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. పక్కగా శ్రీనివాస్ గాంధీ చేస్తాడు. సార్ చెప్పండి. ఫోటోనా? సార్ రండి సార్. రన్ సరిపోయిందా? లైట్ వేయాలా? లైట్ వేయమ్మా. వెనక్కి రావాలి. నువ్వు రా ఫస్ట్ నేను తీసుకుంటా ఉంటుంది. ఫ్యామిలీ నిలబడండి. ఓకే రెడీ. అలాగే బాబాయ్ ఇద్దరుగా ఓకేనా? ఓకే మేడం. చెప్పండి కొట్టండి. వేదానంద బాబాజీకి అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి స్కూల్ గా ఉంది. ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అదే ఆశ్చర్యంగా ఉంది. దానిపైన ట్యూబుల ఆడ కాదు, ఇంకా ఆపకపోవాలి. ఈ పక్క చేసిన మళ్ళీ 6202 బేరింగ్ లాంటి అమ్ముతాం. 302 602
ఆ బేరింగ్ పైన ఉంటుంది, పైన రాకు పక్క రాకు పొడిగా ఉంటుంది, వెయిట్ ఉంటుంది ఎంఆర్పి అంతా. పాడారు. మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ యొక్క దివ్య మార్గదర్శకత్వంలో ధ్యాన జగత్కి విశేష కృషి చేస్తున్నటువంటి కేశవరావు సార్ని ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. సో అలాగే ధ్యాన తుంబుర, ధ్యానరత్న పిపిల ప్రసాద్ రావు సార్ గారిని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే జేతవనం కామధేను పిరమిడ్ ప్రభాకర్ సార్ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే బండి శ్రీనివాసరావు సార్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ వేణుగోపాల్ సార్ విజయవాడ సార్ని ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. మరి శ్యామలాదేవి మేడం ముంబై, సో వారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దేవరాజు నాయక్ సార్ తిరుపతి, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి అలాగే కృష్ణా పిరమిడ్ చైర్మన్ రవీంద్ర శెట్టి సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే శ్రీకృష్ణ పిరమిడ్ ప్రెసిడెంట్ నాగరాజ్ రెడ్డి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్య అతిథి వైజాగ్ నుంచి వచ్చేసినటువంటి శ్రీనివాస్ గాంధీ సార్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే విఘ్నేశ్వర పిరమిడ్ సృష్టికర్త, మరి ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణంలో చక్కటి భాగస్వామ్యం అయినటువంటి మరి గోపాలకృష్ణమూర్తి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే గోవిందా పిరమిడ్ సృష్టికర్త భాస్కర్ సార్, ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ, సార్ భాస్కర్ రెడ్డి సార్ ప్లీజ్ రండి. అలాగే ఏఎన్ బాలాజీ సార్ పలంనేర్, బాలాజీ సార్ ఓకే. మరి అలాగే ధ్యానరత్న భాస్కర్ సార్ పలంనేర్ సార్ ప్లీజ్. సార్ మదనపల్లి నుంచి చేసినటువంటి వెంకటేష్ సార్ మదనపల్లి వెంకటేష్ సార్. అలాగే తిరుపతి విశ్వప్రసాద్ రెడ్డి సార్ ప్లీజ్. విశ్వప్రసాద్ రెడ్డి సార్ రావాలి ప్లీజ్. మరి బొమ్మాయిపల్లి రోహిణీ లక్ష్మి మేడం, రోహిణీ లక్ష్మి మేడం. మరి ఈరోజు మనమందరము కలుసుకోవడానికి మరి ఇంతమంది గ్రేట్ మాస్టర్ని ఒకే వేదిక మీద మనం కలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, ఈరోజు ఇంత మందిని మనం కలిపిన దానికి మన ఈ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించిన రేవతి మేడం, రమణ సార్ వాళ్ళు ఒక 2 మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు 3.5 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ నిర్మాణం కోసం విశేష కృషి చేసి ఎక్కడ కానీ ఎంత డబ్బైనా కానీ, ఇది మన ఇల్లు కాదు అందరి కోసం, సో దానికి ఎంతైనా కానీ సార్ అని చెప్పేసి వాళ్ళు అలా 1 కోటి రూపాయల వరకు పెట్టడం అనేది చాలా ఒక అద్భుతమైన విషయము. సో వాళ్ళ మాటల్లో 2 మాటలు వాళ్ళ అనుభవాన్ని మనం పంచుకుందాం. సో రమణ సార్ ప్లీజ్. మేడం మీరు రండి. వేదికను అలంకరించినటువంటి దివ్యాత్మ స్వరూపులైన మన మాస్టర్లందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మనందరి గురువుగారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ పాదపద్మములకు నా ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ, మరి అలాగే
ఈరోజు శ్రీరామనవమి ఈ పర్వదినాన మనము ఎంతో అద్భుతమైన కార్యక్రమంలో ఇంతమంది పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందదాయకమైన రోజు ఇది మా జీవితంలో. మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో గురువుగారు ఇచ్చినటువంటి వసుదైక కుటుంబంలో మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా పేరు రేవతి. నేను వీకోట గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. బైరెడ్డిపల్లిలో ఫ్యామిలీ ఉంటాము, కానీ మా అత్తగారిల్లు మా స్వగ్రామం తుర్లపల్లి. బైరెడ్డిపల్లిలో మేము 2016లో ఇంటిపైన 14 పిరమిడ్ నిర్మించుకున్నాము. మరి మా వారు జన్మ తీసుకున్నటువంటి ఈ ఊరికి, అంటే మన ఊరికి ఇక్కడ జన్మ తీసుకున్నందుకు ఏదో ఒక మంచి పని చేయాలి. సో ఈ పిరమిడ్ నిర్మాణం అందులో భాగమే. మరి ఎప్పుడైతే నేను ధ్యానం తెలుసుకున్నానో 2014 జనవరిలో ఆధ్యాత్మిక సత్యం స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ చూసి ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి వెంటనే ఆ సీడీ 1 అవర్ చూశాను టీవీలో. వెంటనే శాకాహారులుగా ధ్యానులుగా ఒకే సమయంలో నేను, నాతో పాటు మా కుటుంబం పూర్తిగా, నేను, మా వారు, మా చిన్న పిల్లలు అప్పుడు నలుగురం కూడా ఒకేసారి మనం శాకాహారులు కావాలి, ధ్యానం మొదలు పెట్టాలి అన్న సత్సంకల్పంతో అట్ ఏ టైం ఒకే క్షణంలో శాకాహారుల కుటుంబంగా ధ్యాన కుటుంబంగా మారిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే నేను ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టానో ఆ ధ్యానంలోని రుచిని అనుభూతి చెందాను. మరి ఆ రుచి ఎప్పుడైతే నేను అనుభూతి చెందానో అనుభవించానో మనందరికీ తెలుసు, ఒక్కసారి మనం ఆ అనుభవాన్ని అనుభవిస్తే, ఆ రుచి చూస్తే పక్కన వాళ్ళకి ఆ రుచిని చూపించకుండా మనకి నిద్ర పట్టదు. అవునా కదా? ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చేసే తప్పనిసరి పని ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరు. అట్లీస్ట్ ఒక్కరికైనా ధ్యానం చెప్తాం, 10 మందికైనా చెప్తాం, 100 మందికైనా చెప్తాం, 1000 మందికైనా చెప్తాం. మరి నేను ఇది తెలుసుకున్న కొత్తలో, ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మా పిల్లలు ఇక్కడికి వస్తే సరే వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని నేను కూడా వచ్చాను 3 రోజులు సెలవు పెట్టి. అయితే ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో ఒక క్షణం కూడా నేను వృధా చెయ్యను, అంటే అంతకు ముందు కూడా వృధా చెయ్యను. ఎలాగా అంటే ప్రాపంచిక జీవితంలో పొద్దున 5 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా ఖచ్చితంగా పనిలోనే మునిగి ఉంటాను, అంత బిజీ షెడ్యూల్ అప్పుడు. మరి ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మికతలో నిరంతరం మానసికంగా ఉంటుంది. భౌతికంగా పనిచేస్తున్నా కూడా ఆధ్యాత్మికంగా నా మైండ్ ఎప్పుడు పని అయిపోతుందా, ధ్యానం చేద్దామా, లేదో అవకాశం దొరికిందా ఎవరికైనా ధ్యానం చెప్పుదామా, లేదు ఒక క్లాస్ పెట్టిద్దామా, ఇలాంటి ఆలోచనలే మైండ్లో 24/7 కదులుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఆ 3 రోజులు సెలవు మీద ఈ ఊరికి వచ్చినప్పుడు, అంటే మా ఊరికి వచ్చినప్పుడు వృధాగా అయిపోతుందేమో ఈ 3 రోజులు అని అనిపించి మా చిన్న పిల్లలతో చెప్పి పంపించాను మా బంధువులకి, నేను ధ్యానం చెప్తాను, ఎవరైనా వస్తారేమో వెళ్ళి చెప్పండి అని. వాళ్ళు వెళ్ళి చెప్పారు. నేనైతే ఊహించలేదు, అంతా నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, నాకు అత్తగారు చాలా వరకు 15 నుంచి 20 మంది వచ్చారు. మొదటి రోజు వాళ్ళకి ధ్యానం చెప్పా, 2వ రోజు అలాగే కంటిన్యూ అయింది, 3వ రోజు అలాగే కంటిన్యూ అయింది. 3 రోజులు అయిన తర్వాత నాకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే మా ఊర్లో వాళ్ళు ఏ విషయానికి కూడా ఏ విధమైన బాధ కూడా అనుభవించకూడదు, కాబట్టి అందరూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే మా ఊరికి ఒక మంచి పిరమిడ్ కావాలి అని ఒక సంకల్పం కలిగింది. సరే మా అత్తను అడిగాను అనమాట, అంటే నాకు అమ్మమ్మ ఇల్లు ఇది, సో ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు. ఆ ప్రదేశము ఎవరిది అంటే మందేలే అన్నారు.
అక్కడ పిరమిడ్ కట్టుకోవచ్చు అయితే మనము మన ఊరి కోసం అంటే కడదాంలేమ్మా అన్నారు. జస్ట్ ఊరికే అలా పిల్లలతో మాట్లాడినట్లు మేమిద్దరం మాట్లాడుకున్నాం. అంతటితో అయిపోయింది. మా వారితో ఆ మాట అన్నాను, మన ఊరి కోసం మనం ఒక పిరమిడ్ కట్టాలి అని అన్నాను. సర్లే అన్నారు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మా వారు పిరమిడ్ కట్టాల్సిన సమయం వచ్చింది, మనం పిరమిడ్ పని స్టార్ట్ చేయాలి అన్నారు. మరి పిరమిడ్ ఎవరి కోసం? అందరి కోసం, ఊరి కోసం, చుట్టుపక్కల వాళ్ళందరి కోసం. మరి అందరి కోసం అన్నప్పుడు దాన్ని వాళ్ళందరూ ఉపయోగించుకోవాలంటే దాని గురించి తెలియాలి ఫస్ట్. అలాగని చెప్పి 1 సంవత్సరం పాటు ప్రతి వీకెండు, ప్రతి శనివారము మేము ఒక మాస్టర్ని తీసుకొని వచ్చి క్లాసులు పెట్టడం జరిగింది. 1 సంవత్సరం రోజులు క్లాసులు పెట్టే క్రమంలోనే సంగీత బాబు సార్ ఆధ్వర్యంలో ఒక ధ్యాన సప్తాహం, మండల ధ్యానం, మరి అనేక మంది మాస్టర్ల క్లాసులు కూడా ఇక్కడ జరిగాయి. మన ప్రేమ్నాథ్ సార్ అయితే మీ సీనియర్ మాస్టర్లు చాలామంది క్లాసెస్ జరిగాయి. మరి అప్పుడు ఏంటంటే మనకి పల్లెల్లో పగులంతా అందరికీ పనులు ఉంటాయి, పగులు ఎవరు దొరకరు క్లాస్ చెప్దామనుకున్నా. రాత్రిపూటే కాబట్టి క్లాస్ అయిపోయి ఇంకా ఇక్కడ వసతులు అంతగా ఉండవు కాబట్టి మేము తిరిగి బైరెడ్డిపల్లికి మాస్టర్స్ని తీసుకెళ్లేవాళ్ళం. మేము ఇక్కడ క్లాస్ అయిపోయి భోజనాలు అయిపోయి తిరిగి ఇల్లు చేరేటప్పటికి రాత్రి 1 గంట 2 గంటలు అయ్యేది. మాతో పాటు మాస్టర్ని కూడా సఫర్ చేస్తున్నాం కదా నిద్ర లేకుండా అని చెప్పి, ఇక్కడికి ఎవరైతే ధ్యానం కోసం వస్తారో వాళ్ళకి భోజనం ఉండాలి, ఉండడానికి వసతి ఉండాలి, క్లాసులు చెప్పడానికి వచ్చే మాస్టర్లు కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళగలిగే విధంగా సౌకర్యవంతంగా ఉండాలి అని చెప్పి ఈ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పిరమిడ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి, అంటే స్టార్ట్ చేసినా కాదు, ఆ వారానికి ఒక రోజు క్లాసెస్ అన్నాం కదా, మొదటి క్లాసు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పల్లంనేరు శ్రీ జీసీ బాలాజీ గారితో స్టార్ట్ చేసాం. మరి ఆ రోజు నుంచి పిరమిడ్ కన్స్ట్రక్షన్ కంటే ముందు ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు సారు విశేషమైన సేవలను అందించారు. మరి వారికి మా కుటుంబం తరఫున, మా గ్రామస్తుల తరఫున మా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సార్. మరి అలాగే ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఇంకొకరు ఉన్నారు, మా కుటుంబం కూడా చాలా సహకరించారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా మా చెల్లెలు పొద్దున్న 7 గంటలకు ఫోన్ చేసి 10 మంది వస్తున్నారమ్మా పనికి, వాళ్ళకి టిఫిన్తో పాటు 3 పూట్ల భోజనం పెట్టాలి అంటే ఈ 3 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరోజు కూడా అప్పటికప్పుడు చెప్పినా కానీ, ఎంతమంది వస్తారని చెప్పినా కానీ పర్వాలేదులే నేను పెడతాను రానీలే అన్నదే కానీ ఏ రోజు మొహం మార్చుకోలేదు, కష్టపడలేదు. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. 3 ఇయర్స్ అమ్మాయి ఒక్కటే అంతమందికి ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి అన్నీ తనొక్కటి బేర్ చేసింది. సో నా అంటే ఒక అక్కగా, ఒక పిరమిడ్ మాస్టర్గా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా చెల్లెలకి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరి ప్రత్యేకించి ఈరోజు మనకి వేదానంద బాబాజీ గారు వచ్చారు. 2015లో మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఆ స్వామివారి ఆశ్రమంలో స్టే చేయడం జరిగింది. మమ్మల్ని చిన్న పిల్లల్లాగా ఎంతో ప్రేమను పంచారు. ఆ ప్రేమ ఈ రోజుటికి ఏనాటికి మేము మర్చిపోలేము. మహోత్తర బాబాజీ గారి కేవ్స్కి మేము ట్రెక్కింగ్ మీద నడిచెళ్ళాలి. పొద్దున్నే అన్ని టిఫిన్ చేయించి అన్నీ రెడీ చేసి మమ్మల్ని పంపించి, మీరు మళ్ళీ పొద్దవుతుంది, ఎండొస్తుంది, నడవటం కష్టమవుతుంది, మీరు వెళ్ళిపోండి, మీకు భోజనం నేను పంపిస్తానని చెప్పి ఎంతో ప్రేమతో మేము అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటుంటే ఆఫ్టర్నూన్ లంచ్ మాకు పంపించారు. సార్ చూపించిన ప్రేమ నేను మాటల్లో చెప్పలేను, కానీ మనం చెప్పే ఒకే ఒక పదం కృతజ్ఞతలు. కానీ అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అసలు నాకు కళ నిజమా అన్నట్లుంది. ఈరోజు మా గ్రామానికి వారు రావటం, ఆనాడు నేను వారి ప్రేమను అనుభూతి చెందడం, ఈరోజు వారి ప్రేమను మనము వైబ్రేషన్ ద్వారా అందరూ అనుభూతి చెందుతున్నాం. వన్స్ అగైన్ సార్కి మా కుటుంబం తరఫున, మా గ్రామస్తుల తరఫున, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ధ్యానాభివందనములు. ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలు హిమాలయ గురువులు వేదానంద బాబాజీ గారు, ప్రేమ్నాథ్ సారు, కేశవరెడ్డి సారు, కేశవరాజు, ప్రభాకర్ గారు,
బండి శ్రీనివాసరావు సార్ గారు, పిప్పిల్ల ప్రసాద్ సార్ గారు, గోపాలకృష్ణ సార్, చిన్నయ్య బాలాజీ సారు, నాగరాజు రెడ్డి సార్, అందరూ మొత్తం రవీంద్ర శెట్టి గారు, గోపాలకృష్ణ సారు, మదనపల్లి వెంకటేష్ సార్ గారు, వైజాగ్ మాస్టర్ గాంధీ గారు, ఇంకా అలాగే నాగరాజు రెడ్డి సార్, అందరు మాస్టర్లకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము ధ్యానం తెలుసుకున్నప్పటి నుంచి మాకు ఎక్కడ అవకాశం ఉన్నా మేము వెళ్తాం. మా డ్యూటీలు చూసుకుంటూ, మా ప్రోగ్రామ్ చూసుకుంటూ అన్ని ధ్యాన సౌకర్యాలు మేము కల్పించుకుంటాం. కానీ మా గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయము, పాడి పరిశ్రమ, ఆవులు దీంట్లోనే గడిపేస్తారు. మా గ్రామస్తులు పెద్దగా ప్రోగ్రామ్స్కి ఎక్కడ బయటకు రాలేరు పాపం. ఎందుకంటే వాళ్ళకి నిద్ర లేచినప్పటి నుంచి పడుకుండే వరకు 11 వరకు వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి. మేము చేస్తాము, మేము అన్నీ చూస్తున్నాము. గ్రామస్తులు ఎవరు తెలుసుకోవాలనే సదుద్దేశంతోనే మేము బయటపల్లిలో 2016లోనే అక్కడ ధ్యానం నిర్మించుకున్నాము. అక్కడ ప్రోగ్రామ్స్ జరిపిస్తున్నాం, మేము ధ్యానం చేసుకుంటున్నాం. కానీ గ్రామస్తులు అందరూ చేసుకోలేరే. మా ఊరు అనేది కాదు, నా ఇల్లు ఈ గ్రామం అనేసి అందరూ ధ్యానం తెలుసుకోవాలి, అందరూ జ్ఞానం పొందాలి, అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. జీవితం అంటే ఇది ఇక్కడ చేసేదే కాదు, ఆత్మజ్ఞానం కావాలన్న సదుద్దేశంతో ఈ గ్రామంలో ధ్యాన మందిరం నిర్మించి అందరి కోసము ప్రతి ఒక్కరు ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. అందరూ ఎవరైనా వచ్చి దానం చేసుకోవచ్చు. బయట నుంచి వచ్చే మాస్టర్లకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఉండొచ్చు మీరు హ్యాపీగా. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా అమావాస్య పౌర్ణమి దానాల్లో విశేషంగా జరుపుతాం. మీరు ఎప్పుడైనా దానం చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో వంటశాలలో అన్నీ సమృద్ధిగా పెడతాం. వంట కార్యక్రమాలు కానీ అన్నీ ఉంటాయి హ్యాపీగా. ఇంకా బయట నుంచి వచ్చే మాస్టర్లు కూడా అందరూ ఇక్కడ రావాలి, వేలాది కాదు. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్. మేడం రండి. సో ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేసినందుకు పలమనేర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున చిరు సత్కారం. సార్ మదనపల్లి నుంచి కృష్ణప్ప సార్, ప్లీజ్ స్టేజ్ దగ్గర రండి సార్. సార్ ఏఎన్ బాలా సార్ రండి సార్, రండి సార్. ఓకే. మరి తుర్లపల్లి పిరమిడ్ నిర్మాణంలో సో అన్నపూర్ణ
సార్ మన రమణ సారు రేవతి మేడము ఒక ఎత్తవుతే వీళ్ళు ఇక్కడనే ఉండి అన్నదానం కనీసం అంటే 3.5 సంవత్సరాలుగా 30 లక్షల రూపాయలు ప్రొవిజన్స్ మాత్రం తెచ్చేసి ఉంటాడు సారు. ఆ సార్కి ఒక తడవ గట్టిగా క్లాప్స్. అలాగే వాళ్ళ మర్దలు రజని వండి 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 వచ్చిన వాళ్ళకంతా రేయి పొగులు వండేసింది. ఆ అమ్మకు చాలా కృతజ్ఞతలు. అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ. గట్టిగా చెప్పండి, అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ. మాస్టర్స్ ఇక్కడ జరిగే అన్నదానానికి ఇక్కడ డొనేషన్లు కలెక్షన్ చేస్తున్నారు. పక్కన నాగరాజ్ సార్ ఉంటారు. మీ శక్తానుసారం వాళ్ళకి ఈ పిరమిడ్కి అన్నదానానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనము రజనీ మేడంకి మనము పల్మనరీ పిరమిడ్ సొసైటీ తరఫులో సన్మానం చేస్తున్నాం. ఒక్క తరఫు గట్టిగా క్లాప్స్. గంధం పెట్టను పెట్టేసినారా? ఓకే. ఏం పల్చగా పెట్టినారా? ఇక్కడ వచ్చిన ఆత్మీయ బంధువులకి అందరికీ నమస్కారం. రేవతి మేడము, రమణ సారు. అసలు రేవతి మేడంకి డ్యూటీ ఉంటే మార్నింగ్ నైట్ ఎక్కడుంది క్లాస్ అని ఆలోచన చేస్తుంది. నైట్ డ్యూటీ ఉంటే మార్నింగ్ ఎక్కడ ధ్యాన ప్రచారం ఉంది, శాకాహార ప్రచారం ఉంది అని ఆలోచన చేసి వీళ్ళిద్దరూ సార్ అయితే క్లినిక్లో పిరమిడ్స్ పెట్టేసినారు. వచ్చిన రోగులకంతా కూడా బాగా క్లియర్ కావాలని పిరమిడ్స్ సెట్ చేసిండారు. అసలు ఇంత ఇదిగా ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినందుకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఉపయోగించుకోవాలని నా కోరిక. కానీ అద్భుతంగా జరుగుతుంది. పత్రి సారు అందరికీ ఉన్నారు. ధ్యానం ద్వారా మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ధ్యానంలో మునిగి తేల్తేదా అర్థమవుతుంది. ఏదో 1/2 అవర్ 1 అవర్ చేసేస్తే కాదు. డైలీ జీవితం ఉండేంత వరకు ధ్యానం చేయాలి, ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. అందరికీ కృతజ్ఞతలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనము శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అద్భుతంగా ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు హిమాలయ సంత్ పరమహంస వేదానంద బాబాజీ గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. సార్ మైక్ సభకు నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనమంతా ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని మరి రేవతి మేడం, రమణ గారుల ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రాన్ని మనం ఇంతమంది మహర్షుల మహనీయుల మధ్యలో మనం ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఒక చిన్న విన్నపం, ఎవరైతే కొత్తగా ధ్యానానికి వస్తారో వాళ్లకు ఒక చిన్న పాకెట్ సైజ్ బుక్ 2003 నుంచి మేము పంచుతూనే ఉన్నాను. మరి ఈరోజు ఈ సందర్భంగా పంచడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ధ్యానం అందరికీ అవసరం. ధ్యానం అందరికీ అవసరం అంటే విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం, రైతులకు ధ్యానం, రాజకీయవేత్తలకు ధ్యానం ఇలాగా తయారు చేయడం జరిగింది. దాని తర్వాత పత్రిజీ కొన్ని మరి ఆయన ప్రవచనాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం.
ఒకటైతే ఇవ్వగలము కానీ 10, 50, 100 అయితే ఇవ్వలేము కదా. అలాంటి పంచుతాము అనుకునే వాళ్ళకి మరి దాని కాస్ట్ కంటే తక్కువగా 6 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైనా పంచాలి అనుకునే వాళ్ళు ధ్యాన ప్రచారంలో భాగంగా మమ్మల్ని సంప్రదించితే మేము మీకు పంపిస్తాం. ఇప్పుడు వేదానంద బాబాజీ గారి మరి ఆ యొక్క ప్రసంగాన్ని మనం ఆస్వాదిద్దాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వినిపించట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇక మళ్ళీ చప్పట్లు ఆఖరిలో కొట్టుకుందాం. మధ్యలో హాయిగా రెండవ పనిలో ఉందాం. ధ్యానపూర్వకంగా గడుపుదాం. వినటం ధ్యానమే, చెప్పటం ధ్యానమే, చూడటం ధ్యానమే, చూపించటం ధ్యానమే. కనుక కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చూసేదేమీ లేదు. కాసేపు పంపకం ఆపండి నాన్న. మళ్ళీ పంచుది కానీ అందరికి ఇద్దాం. వెళ్ళేటప్పుడు అందరి కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక్క 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. విశ్వబీజాక్షరం, ఆత్మశక్తి బీజాక్షరం ఓం మన లోపల నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ ఓంకార శబ్దం అంతర్నాదం అంటారు. అంతర్నాదం, ఈ విశ్వనాదం రెండింటికి ప్రతిరూపం ఓంకారం. అకార ఉకార మకార శబ్దాల కలయికది. ఒక 3 సార్లు అందరం కలిసి చక్కగా చెప్పుకుందాం. మన వాక్ శక్తిని ఉపయోగించుకుందాం. కళ్ళు మూసుకునే ఉండండి, పర్వాలేదు. కళ్ళు తెరిచి చేసే పని ఇప్పుడు లేదు. అప్పుడే మనం ప్రతిక్షణం మనతో మనంగా మనం ధ్యానపూర్వకంగా ఉండగలుగుతాం. కళ్ళు తెరిస్తే దృశ్య ప్రపంచం, పరిమితమైన ప్రపంచం. కళ్ళు మూసుకుంటే అదృశ్య ప్రపంచం, అపరిమితమైనది, హద్దులు లేని ప్రపంచం చూడగలం. పత్రిజీ గారికి మనం చక్కగా ఇందాక మొట్టమొదటి చప్పట్లు కొట్టింది వారికి. వారు అందించిన మార్గం మీరందరూ ఊపిరిగా తీసుకున్నారు. కంగ్రాట్స్. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా నేను వారిని మొట్టమొదటిసారి అమరావతిలో చూడటం, కలవటం, ఆ తర్వాత ఎన్నో రకాలుగా బోధనలో ఒకసారి ఎప్పుడూ కలిశాను, కానీ అప్పుడు అంతగా మాకు పరిచయం లేదు. అలా కలుసుకుని వెళ్ళిపోవటం జరిగింది అక్కడ. కానీ అమరావతిలో కలవటం దగ్గర నుంచి నాకొక ఆత్మీయ మిత్రుడు దొరికారు. ఆత్మీయ మిత్రుడు. ప్రపంచంలో ఎన్ని బంధాలు దొరికినా ప్రాపంచిక బంధాలు అన్నింటిలో కల్లా గొప్ప బంధం ఏమిటంటే మిత్రుడు దొరకటం. సహృదయపూర్వకంగా నేను నీ కోసం ఏం చేయాలి అనే భావనలో ఉండే ఒక్కటే బంధం అది స్నేహబంధం. స్నేహంలో భగవంతుడు దొరుకుతాడు, మిత్రుల్లో భగవంతుడు దొరుకుతాడు. ఆ తర్వాతే మనం భగవంతుడిని బయట వెతుక్కున్నప్పుడు భక్తి యోగం, ఆ భక్తి యోగంలో కూడా దొరుకుతారు. ఎందుకంటే భగవంతుడు లేనిది లేదు, లేని వ్యక్తి, లేని ప్రాణి లేరు. అలా పత్రిజీ గారితో కలయిక, ఎన్నోసార్లు కలిసి గడపటం. వారు కూడా ఒకసారి నా షష్ఠి పూర్తికి విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఆ రోజు అదే సందేశం ఇచ్చారు. నేను ఎన్నెన్నో చూశాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఒక మంచి మిత్రుడు నాకు కావాలనుకుంటూ ఉండేవాడిని, హృదయానికి దగ్గరగా, ఆత్మీయంగా. అది వేదానంద బాబాజీ నాకు దొరికారు అని వారు ఆ రోజు అనటం, అదే వాక్కు నేను ప్రతి చోట చెప్పుకుంటున్నా. నాకు పత్రిజీ అనే ఒక సోల్మేట్ ఆత్మీయ మిత్రుడు దొరికారు. అలాగ వారికి వారి గురువులు ఇచ్చిన ఆదేశం, సందేశం, ఒక విశ్వ కళ్యాణ మార్గం. ఆత్మోద్ధరణ చేసుకుంటూ లోక కళ్యాణం చేయాలి. నేరుగా లోక కళ్యాణం చేయటం కుదరదు.
ఒకవేళ చేస్తే అది అహంకారం అవుతుంది. ముందు ఆత్మ కళ్యాణం జరగాలి. అంటే తనను తాను ఉద్ధరించుకుంటూ, తన స్వరూపాన్ని మార్చుకుంటూ, తన ఆత్మశక్తిని గుర్తిస్తూ, సోహం నేను అయి ఉన్నాను అనే సత్యాన్ని గ్రహించి, గురువులు చెప్పేదేమో తత్వమసి నువ్వు అది అయి ఉన్నావు అని పత్రిజీ గారు ప్రతి వ్యక్తిని నిద్రలేపి, నిద్ర అంటే అజ్ఞానపూర్వకంగా ఉండే నిద్రని లేపి అందరినీ కూర్చోబెట్టి, ఆ తర్వాత కూర్చో, కళ్ళు మూయి, లోపలికి చూసుకో అంటూ ఆయన ఊరూరున ప్రతి హృదయాన్ని కదిలిస్తూ దేశ విదేశాలకు ఒక చక్కటి వారు గ్రహించిన దాన్ని పంచుతూ వెళ్ళారు. పంచటానికి పాత్రదారులను కూడా తయారు చేసుకున్నారు. అది ప్రతి క్షణం నేను వారితో తిరుగుతూ మేమిద్దరం ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకున్న సందర్భాల్లో చక్కటి ఓపెన్, చాలా తక్కువ మంది దొరుకుతారండి మనసు విప్పి మాట్లాడేవాళ్ళు, హృదయపూర్వకంగా మాట్లాడేవాళ్ళు. అలా పత్రిజీలు నేను ఎప్పుడు ధ్యాన మహాచక్రంలో అదే చెప్పేవాడిని. 100 మంది పత్రిజీలను చూస్తున్నా నా పక్కన ఉన్న ఆయన కంటే కూడా బయట నా ముందు కూర్చున్న పత్రిజీల వెలుగు అద్భుతంగా వెలుగుతోంది. కారణం ఇక్కడి నుంచి అది ఆ శక్తి పంపబడుతోంది, అక్కడ తీసుకుని వెలుగుగా మారి వాడవాడకి పాకుతోంది. అదే ఈరోజు మరొక కోణంలో మరొక కొత్త కాంతిగా ప్రపంచానికి పంచటానికి ఏర్పడింది. అగస్తేశ్వర పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం మనం. పిరమిడ్ని ప్రారంభోత్సవం చేశాం. శక్తి ఇక్కడ ప్రారంభం కాదు, ఇంతకుముందు ఉంది, ఒక కార్యరూపంగా మారింది అంతవరకే. అందరికీ కూడా ఆశీర్వాదాన్ని అందిస్తున్న హిమాలయ గురు పరంపర తరపు నుంచి అగస్త్య మహాముని నాకు చాలా పరంపర. స్వామీజీ వారు కుర్తాళంలో వారి గుహలో గడపటం 12 రోజులు, ఆ అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోను నేను. అందుకనే వారి పరంపర నాకు దొరికింది అనేది అక్కడ నిరూపణైంది. సిద్ధేశ్వరానంద భారతి గారు ఇద్దరం చర్చించుకుంటున్నప్పుడు అదే నామంతో ఇక్కడ కూడా ఒక లింగం ప్రతిష్ఠ జరిగిందని ఇందాక పైకి వెళ్ళి చూస్తే అద్భుతమైన క్షేత్రం ఇది, మహాక్షేత్రం కాబోతోంది. అది పత్రిజీ గారి సంకల్ప శక్తిని జోడించుకుని ఇక్కడ ధ్యానులు అందరూ ఒక సంకల్పంతో ప్రారంభించారు. అందరికీ కూడా హిమాలయ పరంపర తరపున ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. నేను మళ్ళీ వస్తూ ఉంటాను. ఒకసారి నేను నందా మేమందరం నర్సీపట్నం వైపు వెళుతున్నాం. పత్రిజీ గారు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు వెంటనే నందా ఫోన్ చేసి మాట్లాడుతూ ఏవో వాళ్ళ విషయాలు, ఎవరితో వెళ్తున్నావు అని అడిగారు. వేదానంద బాబాజీ కూర్చున్నారన్నాం. ఆయన్ని వదిలిపెట్టకు, ఆయనతో మనకు చాలా పనుంది, మన పిరమిడ్లు ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అయినా అని చెబుతూ ఆ ఫోన్ నాకు ఇచ్చారు. అప్పుడు స్వామీజీ మీతో చాలా పనుంది మాకు, నేను నిద్ర లేపుతున్నా మీరు అక్కడ పాదం పెడుతూ ఉండాలి కూడా అని ఎందుకు చెప్పారో తెలియదు. ఆ కార్యం ఈరోజు ఇక్కడ కూడా జరుగుతోంది, అనుకుని చేసింది కాదు. ఎప్పుడో వీళ్ళిద్దరూ రమణ గారు వాళ్ళు ద్వారహట్టు వచ్చినప్పుడు అన్నారు మా ఊరు రండి అని. మామూలుగా అన్నారు వాళ్ళు అనుకున్నా, కానీ ఈరోజు ఒక కార్యాన్ని ప్రారంభించడానికి నన్ను ఒక పనిముట్టుగా అగస్త్య మహాముని, పత్రిజీ గారు, సదానంద స్వాముల వారు వీళ్ళు ఎంచుకున్నారని తెలిసింది. వెరీ గుడ్. ఈ కార్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళటం ప్రతి ఒక్కరి బాధ్యత. కనుక మనం అందరం ప్రార్థనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా మనం కోరుకుందాం. ఇది గొప్ప క్షేత్రం అవుతుంది, అవ్వాలి. ప్రతి హృదయం ఒక దివ్యక్షేత్రంగా మారాలని నేను నా గురు పరంపర తరపున ఆశీస్సులు అందిస్తూ హరి ఓం సాయిరామ్, హరి ఓం గురుదేవ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ. ఓకే, బాబాజీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రారంభం నుంచి విశేషమైన సేవ చేసినటువంటి గ్రేట్ మాస్టర్ ప్రేమ్నాథ్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
వారి విశేష సేవలకి గుర్తించి పత్రి సారు బ్రహ్మర్షి బిరుదునిచ్చారు. ఒకసారి బ్రహ్మర్షి ప్రేమనాథ్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. సో వారి యొక్క దివ్య సందేశాన్ని మనం తీసుకుందాం. వేదానంద బాబా గారికి, పత్రి సార్కి నా పాదాభివందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, 1947లో మన గురువుగారు జన్మ తీసుకున్నారు. ఆ సంవత్సరమే మనకు స్వాతంత్రం వచ్చింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన గురువుగారు ఆత్మకు స్వాతంత్రం తెప్పించాడు. ధ్యానం ఏమిటి అంటే ఆత్మ రాముడు. ఏ రోజు మనం నేను దేహము కాదు ఆత్మ అని తెలుసుకుంటామో, ఏ రోజు ధ్యానం చేస్తామో ఆ రోజే శ్రీరామనవమి. ఆ రోజే ఈ ఆత్మారాముడికి ముక్తి. ఈ అస్థి పంజరంలో ఉన్న రామ చిలుకనే ఆత్మారాముడు. దాని తాళం చెవే ధ్యానము. అంతవరకు మనకు తెలియదు. మనకు స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, కానీ దేశానికి వచ్చింది, మన ఆత్మకు రాలేదు. ఏ రోజైతే మనం తెలుసుకున్నామో నేను శరీరము కాదు ఆత్మ అని, ఆ రోజే ఆ రాముడి జన్మ, శ్రీరామ నవమి మనందరికీ. మరి ఈరోజు ఒక అద్భుతం. ఇటువంటి గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రం, ఇందులో మనందరం పాల్గొనడం చాలా గొప్ప విశేషం. మనం ఎక్కడైనా మనం పిరమిడ్లు కట్టిస్తే, ఆశ్రమాలు నిర్మిస్తే అక్కడ మనందరి సహకారం తప్పకుండా ఉండాలి. ఏ విధంగా మనం సహకారం చేయగలమో, ఆర్థికంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు, శ్రమపరంగా కావచ్చు, అందరినీ ఇలాంటి శక్తి క్షేత్రం ఉంది. ప్రతి ఒక్క పిరమిడ్ కూడా మహా అద్భుతం అండి. శారీరకంగా అనారోగ్యం ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, కుటుంబపరమైన సమస్యలు ఉన్నా, మానసికమైన రుగ్మతలు ఉన్నా, ఇతరుల వల్ల బాధపడుతున్నా, అన్నిటికీ పరిష్కార మార్గము పిరమిడ్లో దొరుకుతుంది. ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తిని మనం పొందవచ్చు. మనం ఇంట్లో ధ్యానం చేస్తే అటువంటి శక్తి మనకు ఉండదు. మనం 41 రోజులు ఇంట్లో ధ్యానం చేయడం ఒకటే, ఇటువంటి ప్రాంగణంలో 1 గంట ధ్యానం చేయడం ఒకటే. మరి ఇక్కడ అన్ని వసతులు, అన్నదానం అన్నీ ఉన్నటువంటి ఇటువంటి శక్తి క్షేత్రాలనే మనం అందరినీ పంపించి ఉత్సాహపరచాలి. మనకు చుట్టుపక్కల అందరికీ మనం ఈ విషయం తెలపాలి. ఇది మనందరి ధర్మం. మనందరి భాగ్యం ఏమంటే మన గురువుగారు ఆధ్యాత్మిక సంస్థలనంతా ఒక్కటిగా చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే వేదానంద బాబాజీ మనతో కలిశారు. ఇలా ఎందరినో కలిపారు పత్రి సారు. ఇదంతా మనందరి భాగ్యం. మనందరం మన గురువుగారు సంకల్పానికి సంపూర్తిగా మనసా వాచా కర్మణ ప్రతి పిరమిడ్ క్షేత్రం మనదే. రమణ సారథి రేవతి మేడంది కాదు, ఇది మనందరిది. ఏవైనా మనవే. మనది వసుదైక కుటుంబం. మన చిన్న కుటుంబానికి 90% మనం డబ్బును ఖర్చు పెడదాం. మరి పెద్ద కుటుంబానికి 10%, ఎక్కడ వీలైతే ఎంత వీలైతే ఒక 100 రూపాయలు అన్నదానానికి ఇచ్చినా ఎంతో పుణ్యం దక్కుతుంది. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్లు. మరి ఇటువంటి ఎన్నో క్షేత్రాలు మనం ప్రతి ఒక్కరూ ఒక 100 రూపాయలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ప్రతి నెల పంపవచ్చు. ఇది మనందరి బాధ్యత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రేమనాథ్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అలాగే మనకి ఇంకా ముఖ్య అతిథి వైజాగ్ నుంచి శ్రీనివాస్ గాంధీ సార్ వచ్చారు. సో గ్రేట్ మాస్టర్, మరి ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తి. సో వారి ద్వారా వారి సందేశాన్ని తీసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము, మన ప్రీతం గురువు. అలాగే వేదికను అలంకరించిన మహాయోగులందరికీ
మహా ఆత్మానుభవాలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఇక్కడ ఉండే మనందరం కూడా మామూలు వాళ్ళం కాదు, అందరూ ఆత్మ పదార్థాలమే. మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు అగస్తీశ్వర పిరమిడ్ మందిరాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్నాము. పిరమిడ్ అన్న పదంలో PYRAMID అని వస్తాయి. ఆ ముందు PY 2 పక్కన పెట్టి చివర ID అన్న 2 పక్కన పెడితే మధ్యలో 3 అక్షరాలు వస్తాయి. RAM, రామ్. రాముడికి ఒకసారి రామతత్వానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. పిరమిడ్ అనేసరికి అగ్నిగర్భము, అలాగే రాముని తత్వం కూడా అగ్నిగర్భము. అలాంటి శ్రీరామనవమి రోజు మన పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పైనుండే మాస్టర్స్ ద్వారా సంకల్పించబడి ఈరోజు ఓపెనింగ్ జరగడం నిజంగా మన అందరి భాగ్యం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాను. శివుడు పార్వతి కళ్యాణం అప్పుడు, హిమాలయాల్లో కళ్యాణం అప్పుడు అందరూ అక్కడికి వచ్చారు. బ్రహ్మ, విష్ణు, తర్వాత ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, ఋషులు, సప్తర్షులు అందరూ ఒక దగ్గర కూడారు అనమాట. ఆ పెళ్లి గురించి అందరూ ఒక దగ్గరికి వచ్చినప్పటికీ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి. అక్కడ ఎనర్జీస్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయ్యాయి. అవి అర్థం అవడానికి భూమి ఒక పక్క కుంగిపోయిందని మనకి పురాణాల్లో ఉంది. అందుకని ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో సగం మంది దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని మిగతా ఋషులు, మిగతా వాళ్ళు అందరూ అంటున్నారు అనమాట. అంటున్నప్పుడు మరి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, తర్వాత ఋషులు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, మహామహులు అంతా అక్కడ ఉన్నారు కదా. అందులో సగం మందిని పంపితే అక్కడ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. దక్షిణ భారతదేశానికి పంపాలి. ఎవరెవరిని పంపాలని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు మహాదేవుడు శివుడు ఒక మాట అన్నాడు అనమాట. ఇంతమందిని అటు పంపక్కర్లేదు, ఇంతమంది ఎనర్జీస్ని ఒకే ఒక్కడు బ్యాలెన్స్ చేయగలడు మహారుషి, ఆయన ఒక్కరిని దక్షిణ భారతదేశానికి పంపుదామని అగస్త్య మహామునిని దక్షిణ భారతదేశానికి పంపారు. ఆయన అలాగలాగ వస్తూ వింధ్య పర్వతాల తాలూకా గర్వాన్ని అణిచివేయడానికి, వింధ్య పర్వతం అప్పుడు పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయనకి నమస్కరించడానికి కిందకి దిగినప్పుడు నేను తిరిగి వచ్చేంతవరకు ఇక్కడే ఉండని చెప్పి ఆయన వచ్చారు. ఆయన తిరిగి ఎంతవరకు అక్కడికి వెళ్ళలేదు, వచ్చి దక్షిణ భారతదేశంలో ఉండిపోయారు. ఆ వస్తుండే క్రమంలో మనకి ఇక్కడ కొన్నాళ్ళ నుండి తపస్సు చేశారు, ధ్యానం చేశారు. అందుకని ఇక్కడ కూడా మనకి అగస్తీశ్వర ధ్యానాలయం ఉంది, గుడి ఉంది అక్కడ అనమాట. అక్కడికి దగ్గరలో ఉంది. ఆయన పేరు మీద మళ్ళీ ఇక్కడ కూడా అద్భుతమైన పిరమిడ్ మనం నిర్మించుకున్నాము. ఇది అంతా ఏంటంటే పైనుండే మాస్టర్స్ సంకల్పము, వారు మన ద్వారా చేయించుకున్నారు ఇది. అందుకని ఈ పిరమిడ్ని మనందరము చక్కగా జాగ్రత్తగా వాడుకొని మనల్ని మనము అభివృద్ధి చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకత్వం వహించాలి. చుట్టుపక్కల పల్లెలందరికీ చాలాసార్లు ఇక్కడికి వచ్చి క్లాసులు అవి చెప్పడం జరిగింది. బాలా సార్ మేము అందరం. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి నేను ఇక్కడికి భగవద్గీత యజ్ఞం చెప్పడానికి అప్పట్లో వచ్చాను. ఇదే ప్లేస్లో యజ్ఞం అన్నమాట. ఎంతమంది వచ్చారంటే 8 మంది వచ్చారు. 8 మంది ముసలోళ్ళు వచ్చారు. నేను క్లాస్ స్టార్ట్ చేసేసరికి కళ్ళు మూసుకొని ఉన్నారు అంతా. ఆ కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఒక అరగంట సేపు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి బీజాలు పడ్డాయి ఇక్కడ పిరమిడ్ కోసం అనమాట. ఆ ఎనర్జీస్ అలాగ వృద్ధి ఎంత పెద్ద మహాక్షేత్రం ఇక్కడికి వచ్చిందనమాట. ఒకసారి మళ్ళా అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రమణ సారు, రేవతీదేవి మేడంకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ అలాగే మనకి జేతవనం ప్రభాకర్ సారు, సో వారు 2 విషయాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మన గురుదేవులు, వేదిక పైన ఉన్న మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. ఒక మహాశక్తికి ఆకర్షింపబడిన వ్యక్తుల్లో మన రమణ సార్, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, వారి దంపతులకి. ఎందుకంటే రమణ సార్ని నేను ఎప్పుడు చూస్తుంటానో, ఒక మహాశక్తి ఎవరంటే అది పత్రి సార్. పత్రి సార్తో ఎప్పుడూ ఉండేవాడు ఆయన. పత్రి సార్ ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా రాని, తనను మాత్రము పత్రి సారు వెళ్ళు అనేవాడే కాదు, తను రాత్రింబగలు సార్తోనే ఉండేవాడు. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఈయనకి ఏదో పెద్ద పనే పెట్టినాడు సారు అని. సో అలా ఆయనతో ఆకర్షింపబడిన లేదా ఆయన ఆకర్షించిన ఒక లోక కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది.
మరి ఇంత పెద్ద అగస్త్య పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకురావడానికే ఆ యొక్క ప్రణాళిక, గురువుగారి ప్రణాళిక. మరి రమణ సారు వారి మేడం యొక్క డెడికేషను అంతా ఇంత కాదు, చాలా గొప్పగా దీన్ని కలలుగాని ఈ ప్రాజెక్ట్ని చేశారు. మరి ఈజ్ అల్టిమేట్ వర్క్, అల్టిమేట్ మాస్టర్స్. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారి కృషికి, వారి తాపత్రయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత గొప్ప పిరమిడ్ని ఈ భూలోకానికి అందించిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే హైదరాబాద్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ బండి శ్రీనివాసరావు సార్ వారి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు, వేదానంద బాబాజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు, ప్రేమ్నాథ్ సార్కి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ అగస్త్యేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి అది ప్రారంభంలో నేను వచ్చాను, జస్ట్ అప్పుడే భూమి పూజ జరిగి నిదానంగా ఒక్కొక్కటి పిల్లర్లు లేవుస్తూ ఉన్నాయి. ఆ టైంలో ఇక్కడికి రావడం, చుట్టుపక్కల ర్యాలీలన్నీ పాల్గొనడం కూడా జరిగింది. మరి ఇంత అద్భుతంగా ఈరోజు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే నిజంగా రమణ సార్కి, రేవతి మేడం వాళ్ళ దంపతులకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అద్భుతం. ఇక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాను. మరి సంకల్పం అంటే ఎలా ఉంటుంది, సంకల్ప సిద్ధి, వాళ్ళిద్దరూ సంకల్పం ఎంత గట్టిగా ఉందో మరి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఊర్లో ఇలాంటి అద్భుతమైన ధ్యాన మందిరాలు రావాలి. మరి గురువుగారి ఆకాంక్ష అహింసాయుత భూమాత సాక్షాత్కారమే నా ఏకైక లక్ష్యం అన్నారు. మరి ఆ అహింస యుద్ధమే ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రామాలన్నీ వీళ్ళు ఎక్కడ ర్యాలీ ఉన్నా కూడా వీళ్ళు దంపతులు ముందుంటారు. నేను ఈ చుట్టుపక్కల చాలా చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. నిజంగా ఆ అహింస ధర్మ సంస్థాపనకు వాళ్ళు నడుం బిగించి మరి ఆ పిరమిడ్ శక్తిని భూమాతకు అందించడానికి ఇంత గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అందించడం. మరి ఈ బిజీ షెడ్యూల్లో సార్ అడిగినప్పుడు మేము వస్తామా రామా అనుకున్నాం, కానీ వాళ్ళ సంకల్పం ఎంత గట్టిదో మాకు వచ్చిన తర్వాత అర్థమైంది. చాలా చాలా గట్టిగా మీరు వస్తున్నారు సార్ అని అన్నారు. అనుకోకుండా మా ప్రోగ్రాంలు అన్నీ మారిపోయి ఆఖరికి రావడం కూడా జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.